శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ పక్షంలో గ్రహాల మార్పు మేషరాశి వారికి చాలా అనుకూలంగా మారడం జరిగింది. ముందుగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు విజయస్థానం అయినటువంటి 6వ స్థానంలోకి మారడం వల్ల జాతకుడు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయం సాధించే అవకాశం ఉన్నది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పోటీలో పాల్గొన్నా, ఒక ఎన్నికల్లో పాల్గొన్నా అనుకోకుండా మీకు కొత్త కొత్త అవకాశాలు రావడం, ఏదైనా పదవి లాంటిది రావడం జరిగే అవకాశం ఉంది. అటు క్రీడారంగంలో ఉన్నా, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నా కంపల్సరీగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి రోజులు వచ్చాయనే చెప్పచ్చు. కొంతకాలంగా మేషరాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అయితేనే, స్వతంత్ర వృత్తిలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా చాలా మందకొడిగా, చాలా స్లోగా నడడం జరుగుతుంది. మరి కుజుని యొక్క మార్పుతో మీలో ఉత్సాహం, వేగం పెరుగుతుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు పెరుగుతాయి. కొన్ని అనుకోని సమస్యల నుంచి కానీ, కోర్టు వ్యవహారాల నుంచి కానీ, ఆర్థిక విషయాల నుంచి కానీ చాలా వరకు బయటపడే అవకాశం ఉన్నది. సో ఏదేమైనా కుజుడు కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతుంది. ఏదైనా కోర్టు సమస్యలు కానీ, పోలీస్ సెటిల్మెంట్ కానీ ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. అయితే అటువంటి కుజుడు మనకి వ్యయాన్ని కూడా చూస్తూ ఉంటాడు అన్నమాట, సప్తమ దృష్టితో. దాంతో ఏమవుతుందంటే చిన్న చిన్న బాకీలు లాంటివి ఏమన్నా ఉంటే కంప్లీట్గా అవి తీర్చివేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ కుజుడే కారణమవుతుంటాడు. కాబట్టి వ్యయస్థానాన్ని వీక్షిస్తున్న కుజుడు ఏదైనా మీరు స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ, రిపేర్ చేయించడం కానీ జరిగే అవకాశం ఉంది. అదే లగ్నాన్ని కూడా ఈ కుజుడు, అంటే రాశిని కూడా కుజుడు అష్టమ దృష్టితో వీక్షిస్తుంటాడు. ఈ కారణం వల్ల జాతకుడు తనలో సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు కానీ, ఏదైనా ఆపరేషన్ లాంటివి ఏమైనా జరగవలసి ఉంటే ఈ సమయంలో అవి సక్సెస్ఫుల్గా, విజయవంతంగా జరగడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ యొక్క ఆరోగ్యం కోసం సరైనటువంటి శ్రద్ధ తీసుకునే అవకాశం కూడా ఈ కుజగ్రహ అనుగ్రహంతో ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్లానెట్ ఏంటంటే శుక్రగ్రహం. ధన సప్తమాధిపతిగా, అంటే జాతకుడు తన వాక్చాతుర్యంతో కానీ, కుటుంబ సభ్యుల సహకారంతో కానీ, భార్య లేదా భర్తతో కానీ, పార్ట్నర్స్తో కానీ సఖ్యతగా ఉంటూ ధనం సంపాదించాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. అటువంటి శుక్రుడు ఇప్పుడు భాగ్యాధిపతితో కలిసి 3వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అవుతుంటారు. వారి యొక్క సహకారంతో మీరు మీ యొక్క నూతన అభివృద్ధికి కారణమవడం జరుగుతూ ఉంటుంది. దట్టు ముఖ్యంగా ఏంటంటే ఈ గురువు భాగ్యాధిపతిగా శుక్రుడితో కలటం వల్ల ఏదైనా మీరు విదేశ ప్రయత్నాలు కానీ, దూర ప్రాంత ప్రయత్నం కానీ ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి. విద్యార్థులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. కానీ కొంత పెద్దవాళ్ళు, పేరెంట్స్ ఉంటే కంపల్సరీగా వారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం, ఎవరైతే మేషరాశి వారు వివాహ సంబంధాలు కుదరకుండా ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకి గత కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. అంటే సుమారుగా మనకి ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా శని యొక్క ప్రభావం వల్ల మగపిల్లల వివాహాలు కుదరపోవడం, వాయిదా పడడం, కుదిరిని వెనకెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటివి ఈ సమయంలో కంపల్సరీగా ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలకి మీ యొక్క వివాహ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ఎందుకంటే మీ సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యాధిపతితో కలిసి 3వ స్థానంలో ఉన్నాడు. అంటే గతంలో మీరు చూసి విడిపోయినటువంటి, చెడిపోయిన సంబంధమైనా పర్వాలేదు, అలాగే కొత్తగా పరిచయమైన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, లేదంటే ఏదైనా స్నేహితుల ద్వారా పరిచయమైన వాళ్ళు కానీ, లేదంటే ఒక వివాహ వేదిక, మ్యారేజ్ బ్యూరో ద్వారా పరిచయం ఈ సమయంలో అబ్బాయిలకు ఉన్నటువంటి వివాహ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనకి ముఖ్యంగా ఈ శని భగవానుడు 12వ స్థానంలో సంచరిస్తూ కొంతవరకు ఇంచుమించుగా ఒక 4 నెలలుగా అనుకోని ఖర్చులు రావడం, కొంత మనీ బ్లాక్ అయిపోవడం, అలాగే ధనం చేతిలో సమయానికి ధనం లేక ఇబ్బంది పడడం జరుగుతుంది. అటువంటి శని భగవానుడు ఈ సమయంలో వక్రగమనం పొందడం వల్ల
తిరిగి ఆగిపోయినటువంటి మీ యొక్క ప్రయత్నాలు తిరిగి నెరవేరుతాయి. ఆగిపోయినటువంటి మీ ఇన్కమ్ తిరిగి ప్రారంభం అవడం జరుగుతుంది. తద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అంటే ఆర్థికపరమైన సమస్యలు అంటే రొటేషన్ అయిపోయి ఉంటుంది. ఆ రొటేషన్ మొదలవడం వల్ల మళ్ళీ తిరిగి యథావిధిగా మీ యొక్క వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక రాహు అనుగ్రహం కూడా పుష్కలంగా లాభస్థానంలో ఉండడం వల్ల ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉన్నారో వారికి విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. విదేశ అవకాశాలు మీకు రావడం కానీ, విదేశంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరించడం కానీ 100% జరిగే అవకాశం ఉంది. వీటన్నిటిని మించి ఈ మేషరాశి వారికి ఎస్పెషల్లీ 4వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. మీరు కోరుకున్నటువంటి మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, అలాగే మీకు ఒక మంచి గురువు లభించడం వల్ల విద్యలో అభివృద్ధి రావడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్నా నష్టంగా ఉన్నా కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి, అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్ని ఇళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే, అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరీగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.